మార్నింగ్ 7:30కి కాల్ చేస్తా. బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు కాల్ చేస్తే ఏమంటాడో ఏమో. వాడు తిట్టినా భరిద్దాం అనుకుంటే కాల్ చేస్తా. వద్దులే, వాడి చేత తిట్లు తినే బదులు నా చేత అట్లేసుకొని తినడం బెటర్. నిన్ను లవ్ చేసింది నీ మనసును చూసి కాదే, నీ అందమైన శరీరాన్ని చూసి. ఏం మాట్లాడుతున్నావు విష్ణు? నిజం మాట్లాడుతున్నాను. నిన్ను ప్రేమిస్తున్నట్లు నటించి నిన్ను చాలాసార్లు అనుభవించి నా కోరిక తెచ్చి, అయినా ఇద్దరం ఎంజాయ్ చేసాం, సుఖపడ్డాం. లైట్ తీసుకొని సైడ్ అవ్వాలి కానీ నాకు ప్రెగ్నెంట్ అయ్యింది, నాకు పుట్టబోయే బిడ్డకి తండ్రి నువ్వే, నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఎట్లనే? నిన్ను చంపేదాకా వదలనురా. వదిలే. ఏం చేసినావురా? యాసిడ్ పోసాను. ఇప్పుడు నీ అందమైన ముఖాన్ని వెళ్ళి అద్దంలో చూసుకో. గుడ్ బాయ్. ఫోన్ చేస్తున్నాడు. అమ్మో, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశామంటే వీడి తిట్లు భరించలేం. మీరా? ఎస్, నేనే. మా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లే? అంటే ఫ్రెష్ అప్ అయినాక కాల్ చేద్దామని లిఫ్ట్ చేయలేదు సార్. నో సార్, కాల్ మీ శ్రీకాంత్. ఓకే సార్. ఫ్రెష్గానే ఉన్నావా? కాల్ ఎందుకు చేయలే? నేను చేద్దాం అనుకునే లోపే మీరే వచ్చారు.
నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే ఇంటికి వచ్చాను. సార్ మీ మాటలు ఏదో తేడాగా ఉన్నాయి. తేడా ఎందుకున్నాయో నీకు ఇంకా అర్థం కావట్లేదా? నీ మీద మనసే. సార్ మీ మీద నాకు గౌరవం తప్ప ప్రేమ లేదు సార్. నువ్వు తలుచుకుంటే ఆ గౌరవాన్ని ప్రేమగా మార్చుకోవడం ఎంతసేపు? సారీ సార్, నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మీరు వెళ్తే నేను ఆఫీస్కి వస్తాను. ఆ ఫీలింగ్ నేను తెప్పిస్తా, కానీ పద నా కార్లో వెళ్తాను ఆఫీస్కి వెళ్ళి. వద్దు సార్, ఎవరైనా చూస్తే బాగోదు. ముందు మీరు పదండి, నేను మీ వెనకాలే వస్తాను. ఓకే బాయ్, త్వరగా ఆఫీస్కి వచ్చాను. ఒక న్యూస్ ఉంది సార్, వాయిస్ చెప్పేసి వస్తాను. ఆ వాయిస్ ఉంది, ఆఫీస్కి వచ్చి చెప్పు. అంత టైం లేదు సార్, శ్రీజ ఫోన్ చేసింది, అర్జెంట్ అంట. ఆ వాయిస్ ఏదో ఫోన్లోనే చెప్పి పంపించమంది. ఓకే వాయిస్ చెప్పి నువ్వు బయలుదేరు. నువ్వారా? ఇంకెవరు అనుకున్నావన్నా? ఎవరు అనుకోలే కానీ ఏంటి సంగతి? ఆ క్వశ్చన్ నాది. ఇక్కడ నువ్వేంటి? చెట్టు బాగుందని ఇక్కడ ఉన్నా. అవునా, సరే అన్న, నీకు కారు కావాలన్న ఒకసారి. రే, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, ఇవ్వడం కుదరదురా. ఈరోజు కాదన్న, రేపు కావాలి నా కారు. రేపు కూడా కుదరదురా, బయటికి వెళ్ళదు ఉన్నది. పోనీ ఎల్లుండి? వీలు కాదురా, పని ఉంది. పోనీ సాటర్డే? మండే టు సండే ఫుల్ బిజీరా, చాలా పనులు ఉన్నాయి. ఇదంతా సో ఎందుకన్నా, నీకు కారు ఇవ్వడం కుదరదని చెప్తే అయిపోతుందా నాకు? దీనికి కారు కాదు కదా, కారులో ఉన్న సీట్ కూడా ఇక. ఎవడు వీడు పక్కన కారు పెట్టుకొని నన్ను లిఫ్ట్ అడుగుతున్నాడేంటి? ఐ లవ్ యూ. హలో మిస్టర్, హూ ఆర్ యూ? నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నీ గురించి మొత్తం తెలుసు, కానీ నువ్వెవరో నాకు తెలీదు. తెలియని వాళ్ళని నేను లవ్ చేయను. నిన్ను నెల రోజు నుంచి ఫాలో అవుతూ లవ్ చేస్తున్నా. అవునా? యా.
హలో అమ్మా, నాకు ఇప్పుడు రావడం కుదరదే, చాలా వర్క్స్ ఉన్నాయి. నేనే మెయిన్ ఇక్కడ. అర్థం చేసుకో. ఇగో నువ్వు కాల్స్ చేసి విసిగించావనుకో, నీ నెంబర్ బ్లాక్ చేసి డిలీట్ చేస్తా. ఫ్రీ టైంలో నేనే కాల్ చేస్తా అమ్మా. ఉంటా, బాయ్. అలా నేను నెల రోజుల నుంచి ఫాలో అవుతూ లవ్ చేస్తున్నాను. నా చుట్టూ తిరగడం తప్ప నీకు వేరే పనేం లేదా? హలో మేడం, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి రోడ్లు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు? ఆఫీస్లో సిస్టమ్ ముందు కూర్చోవచ్చుగా. నో ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్. మరి నా లవ్ సంగతి ఏంటి? నీకు ఇంకా అర్థం కాలేదా? కాలేదు. రేపు ఇదే టైంకు ఇదే ప్లేస్కి వచ్చి వెయిట్ చేయి, వచ్చి చెప్తా. అరే మెకానిక్ మహేష్ గా, స్టార్ట్ అవుతా లేదా? జరుగు, కిక్కు నేను కొడతా. థ్యాంక్ యూ సార్. ఆఫీస్కే కదా? అవునండి, మధ్యలో చిన్న పని నుండి చూసుకొని వెళ్తా. వెళ్ళు వెళ్ళు. హలో, చెప్పురా. ఎక్కడున్నావురా? నేను ఊటీలో ఉన్నాను రా. వచ్చే వరకు ఒక 1 వీక్ పడుతుంది. అరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, పెట్టేరా. అరే నేను చెప్పేది ఇంట్రా ఇంట్రా. కరెక్ట్గా సేమ్ ప్లేస్లో నా కోసం వెయిట్ చేస్తున్నావుగా. నాకు టైం పంక్చువాలిటీ ఎక్కువ. ఇంతకు నేను చెప్పింది ఏం చేస్తావు? నువ్వు ఇచ్చిన పువ్వు తల్లో పెట్టుకొని వచ్చాక కూడా అర్థం కావట్లేదా నేను నీకు పడిపోయానని? చెప్పురా. అంత బిజీగా ఏం చేస్తున్నావు? పక్కన పాప ఉందా? అదేం లేదు కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ప్లేట్ పెడితే ఫోన్ చేసిన గీతగా గుర్తుందా? ఉంది. ఇప్పుడు దాని గురించి ఎందుకురా? అది నిన్ను చంపడానికి తిరుగుతుంది. నాకు రోజు ఫోన్ చేసి నీ గురించి అడుగుతుంది. నువ్వు ఇంకా కొన్ని రోజులు ఊటీలో ఉండడం మంచిదిరా. ఓకే, దాని విషయాన్ని నేను చూసుకుంటా, కానీ దానికి భయపడి నేను ఊటీలో ఉండవుతురా. నేను చూసుకుంటలే. నువ్వైతే ఫోన్ పెట్టే.